కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. అందరికీ నమస్కారం. కోడలు వచ్చాక అత్తమామలు ఎలా బ్రతకాలి? ఈ 4 విషయాలు పాటిస్తే వృద్ధాప్యం ప్రశాంతంగా ఉంటుంది. కోడలు ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు మామగారు కోడలితో ఎలా ప్రవర్తించాలి? ఈ 4 విషయాలు పాటిస్తే కుటుంబంలో ఎలాంటి గొడవలు తగాదాలు రాకుండా వృద్ధాప్యం ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది. ఒకప్పుడు ఒక అబ్బాయి తన తల్లిదండ్రులతో కలిసి ఒక నగరంలో జీవించేవాడు. ఆ అబ్బాయి తండ్రి పేరు రామయ్య. రామయ్య బట్టల దుకాణం నడుపుతూ ఉండేవాడు. తన కొడుకును రోజూ షాపుకు తీసుకువెళ్లి బట్టలు ఎలా అమ్మాలో నేర్పించేవాడు రామయ్య. అతను మంచి స్వభావం కలిగిన వ్యక్తి మరియు ఆ ఊరిలో పెద్ద మనిషి కూడా. రామయ్య భార్యకి కోపం చిరాకు ఎక్కువ. అయినా కూడా రామయ్య ఆమెను ఏమీ అనేవాడు కాదు. దుకాణాన్ని ఎలా నడపాలో రామయ్య కొడుకు నేర్చుకున్నాడు. క్రమంగా ఆ అబ్బాయి పెద్దవాడయ్యాడు. పెళ్లి చేసుకునే వయసు వచ్చింది. కొడుకు షాప్ని బాగానే చూసుకుంటున్నాడు. ఇక పెళ్లి చేస్తే కొడుకు కోడలు మా ముందే సంతోషంగా ఉంటారు అని అనుకుని భార్య సలహాతో కొడుక్కి ఒక పెళ్లి సంబంధం చూశాడు రామయ్య. అమ్మాయిని చూసేందుకు పక్క ఊరు వెళ్లారు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. అందరూ ఓకే అన్నారు. పెళ్లి తేదీ ఖరారైంది. రామయ్య కొడుకు పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ఒకరోజు రామయ్య తన భార్య దగ్గర కూర్చొని, కొన్ని రోజుల తర్వాత కోడలు ఇంటికి వస్తుంది, నీకు కోపం చిరాకు ఎక్కువ. మన ఇంటికి వచ్చే కోడలు నువ్వు చెప్పేదంతా సహించదు, మాటే భద్రం. కోడలు వద్ద ఎలా బ్రతకాలో నేను నీకు చెబుతాను అని రామయ్య తన భార్యతో అన్నాడు. కోడలు ఇంటికి వచ్చినప్పుడు తనని అర్థం చేసుకోవడం, ఆమెను రక్షించడం మరియు ఇబ్బంది లేకుండా చూడడం, సమస్యల్లో ఆమెకు సహాయం చేయడం అత్తగా నీ బాధ్యత. కోడలి పట్ల చికాకుగా ప్రవర్తిస్తే కోడలు మరియు అత్త మధ్య దీర్ఘకాలిక ఉద్రిక్తత ఉంటుంది. కాబట్టి దయచేసి నా మాట విను అని రామయ్య తన భార్యతో చెప్పాడు. అప్పుడతని భార్య, మీ సలహాలు మీ దగ్గరే ఉంచుకోండి, నాకన్నీ తెలుసు. కోడల్ని ఎలా దారిలో పెట్టాలో నేను చూసుకుంటా, ఇక మీ పని మీరు చూసుకోండి అని తన భర్తతో అన్నది. ఆ మాట విన్నాక రామయ్య ఏమీ మాట్లాడకుండా దుకాణానికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత రామయ్య కొడుకు అదే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కొడుకు మరియు కోడలు ఇంటికి వచ్చారు. కోడల్ని పిలిచి, ఈ రోజు నుండి ఈ ఇంటి బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను, నువ్వు ఇంటి గృహిణివి, గృహిణి అంటే ఇంటికి లక్ష్మి అని చెప్పాడు. ఈ ఇంటిని మంచిగా చూసుకోవడమో లేదా నాశనం చేయడమో నీ చేతుల్లో ఉంది అని చెప్పి రామయ్య దుకాణానికి వెళ్లాడు. రామయ్య ఇంటికి రాగానే కోడలు భోజనం పెడుతుంది. కోడలు పొరపాటున కూరలో ఉప్పు ఎక్కువగా వేసింది. కోడలు ఆ ఆహారాన్ని తన భర్తకు మామగారికి వడ్డించింది. రామయ్య ముందుగా తిన్నాడు. ఉప్పు ఎక్కువైంది, కాని అతడు ఏమీ మాట్లాడకుండా గౌరవంగా ఆహారాన్ని స్వీకరించాడు. ఆ తరువాత రామయ్య కొడుకు ఆహారం తిన్నాడు. కూరలో ఉప్పు ఎక్కువ అవ్వడం వల్ల చాలా కోపంగా ఉన్నాడు. కొడుకుని చూసి రామయ్య, పొరపాటు జరిగింది, దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు అని చెప్పాడు. తండ్రి చెప్పిన దానికి కొడుకు ఏమీ మాట్లాడకుండా తన తండ్రితో కలిసి భోజనం చేశాడు. అత్తగారు భోజనం చేస్తున్నారు. ఉప్పు ఎక్కువైంది. భర్తవైపు కొడుకువైపు చూసింది. వారు ఏమీ మాట్లాడడం లేదు, కాబట్టి ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది. భోజనం చేశాక రామయ్య తన కొడుకుతో కలిసి వాకింగ్ చేయడానికి ఇంటి బయటకు వెళ్లారు. బయటకు వెళ్లగానే రామయ్య కొడుకు, నాన్నా, నువ్వు ఏమీ అనలేదు, మమ్మల్ని ఏమీ అననివ్వలేదు, ఎందుకు అని తండ్రిని అడిగాడు. కొడుకు మాటలు విన్న తర్వాత రామయ్య, ఒకరిని అవమానించడం మంచిది కాదు, వారు ఎంత దగ్గరివారు అయినప్పటికీ కూడా చాలా బాధపడతారు, అందుకే నా కోడల్ని ఏమీ అనలేదు అన్నాడు రామయ్య. నాన్నా, నాకు ఏమీ అర్థం కాలేదు అని కొడుకు చెప్పాడు. అప్పుడు రామయ్య కొడుకుతో, నీకు 4 విషయాలు చెబుతాను, ఈ 4 విషయాల్లో ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటారో వారింట్లో ఎప్పుడూ ఎలాంటి గొడవలు తగాదాలు రావు, వృద్ధాప్యం కూడా చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది అని కొడుక్కి ఆ 4 విషయాలు చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు కొడుకు తండ్రి చెబుతున్న మంచి విషయాలను శ్రద్ధగా ఆలకించాడు. మొదటి విషయం, తన భార్యను ఎవరి ముందూ తిట్టకుండా ఉండడమే పురుషుని ఉత్తమ లక్షణం. భార్య ఉద్దేశపూర్వకంగా తప్పు చేయనప్పుడు దానిని పొరపాటుగా భావించి భార్యను క్షమించాలి. భార్య పొరపాటు చేసినా కూడా ఎవరి ముందూ తిట్టకూడదు. కొంతమంది మగవాళ్లు తమ భార్యలను సమాజం ముందు లేదా బంధువుల ముందు తిడతారు. భార్యను కొట్టడానికి కూడా వెనకాడరు. ఆ సమయంలో భార్య ఏమీ మాట్లాడదు. ఆ తరువాత చాలా ఏడుస్తుంది, బాధపడుతుంది కూడా. ఇలా చేస్తే ఆమె నలుగురిలో చులకనవుతుంది. నిన్ను కూడా అలాగే చూస్తారు.
భార్య గురించి ఎప్పుడూ కూడా చెడుగా అస్సలు మాట్లాడకూడదు. సమాజం లేదా కుటుంబం ఆమెను వేధించకూడదు. ఇలా చేస్తే ఆమె భర్తను ప్రేమించకుండా ద్వేషించడం లేదా పారిపోవడం చేస్తుంది. దాని ఫలితంగా జీవితంలో ఇద్దరి మధ్య దుఃఖంతం మాత్రమే మిగులుతుంది. ఇక రెండో విషయం, భార్య ఏదైనా తప్పు చేస్తే అందరి ముందు కాకుండా ఒంటరిగా గదిలోకి తీసుకువెళ్లి మాట్లాడాలి. ఆమెతో మంచి పద్ధతిలో వ్యవహరించాలి. ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆమె ప్రతిదీ నీకు చెబుతుంది. తన భర్త మాట వింటుంది మరియు తన తప్పును అంగీకరిస్తుంది. అలాగే భర్తను కూడా ప్రేమిస్తుంది. మూడవ విషయం, భార్య కుటుంబం అంటే మీ అత్తగారి కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదుకోవాలి. భార్య బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలవడం, చనిపోయే వరకు ఆదుకోవడం భర్త యొక్క విధి. భార్య జబ్బున పడినా లేదా ఏదైనా సమస్యతో బాధపడుతున్నా భర్త తన భార్యను తల్లి ఇంటికి పంపించకూడదు. ఆదుకోవలసిన సమయంలో భర్త భార్యను దూషించి తన తల్లి ఇంటికి పంపిస్తే భార్యలు వారి భర్తలను శాశ్వతంగా వదిలేస్తారు. భార్య వదిలేసిన మొగుడికి దుఃఖంతం, సమాజంలో అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. నాలుగవ విషయం, భర్త తన భార్య పిల్లల కోసం బాగా సంపాదించి వారికి ఆహారం, వస్త్రాలు ఇవ్వడం, అలాగే వారికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి. అలా అని దొంగతనం చేసిన డబ్బుతో వారిని పోషించడం మొదలుపెడితే అత్యాశ పెరిగిపోతుంది. అటువంటి భర్తను భార్య డబ్బుల కోసం వేధిస్తుంది. డబ్బుల కోసం అలవాటు పడిన పిల్లలు తండ్రిని చెడ్డ పనులు చేయమని ప్రోత్సహిస్తారు. ఇలా చేసేవారి పిల్లలు చెడ్డవారిగా పెరుగుతారు. ఆనందం, శాంతి అంటే ఏమిటో తెలుసుకోలేరు. మంచి మార్గంలో కష్టపడి డబ్బు సంపాదించి దానితో పిల్లలను మరియు భార్యను పోషిస్తే ఆ ఇల్లు సుఖసంతోషాలతో, అలాగే మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు మరియు మంచి బుద్ధులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ 4 విషయాలు భర్త ఒక్కడికే కాదు, అత్త మామగారికి కూడా వర్తిస్తాయి. ఏ ఇంట్లో అయితే ప్రతి ఒక్కరూ ఈ 4 విషయాలు పాటిస్తారో ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు, తగాదారు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వృద్ధాప్యంలో గౌరవం పెరగాలంటే చేయకూడని 11 పనులు. మీకు ఇప్పటికే 60 ఏళ్లు దాటినా మీ వద్ద డబ్బు లేదు అంటే మీరు మరొకరిపై ఆధారపడి జీవిస్తున్నారు లేదా బిడ్డలకు భారమయ్యారు అని అర్థం. ఈ రోజుల్లో 60 ఏళ్లు దాటిన తర్వాత కష్టపడలేరు, ఎందుకంటే మీ శరీరం సహకరించదు. వృద్ధాప్యంలో మీకు ఉపయోగపడే, అలాగే మీ గౌరవాన్ని పెంచే ఈ 11 విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి. మీకు 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత శరీరం బలహీనంగా ఉంటుంది, కాబట్టి మీరు ఇంట్లోనే ఉంటారు. అలాగని చినిగిన బట్టలు వేసుకొని అశుభ్రంగా ఉండకండి. బయటకు వెళ్లేటప్పుడు కూడా మంచి దుస్తులు ధరించండి. లేకపోతే మీ పిల్లలు మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదు అని బయటవారు అనుకుంటారు. ఇలా అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోని వారు కూడా మిమ్మల్ని చూసి అసహ్యించుకుంటారు. ఇప్పటికే మీరు మీ వృద్ధాప్యంలో మందులకి, మీరు బతకడానికి కొంత డబ్బును దాచి ఉంటారు. ఒకవేళ మీరు ఇప్పటివరకు డబ్బును దాచుకోలేదంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. ఎందుకంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు తిండి పెట్టడం ఇప్పుడున్న కొంతమంది కొడుకు, కూతుర్లకు భారమైంది. ఒకవేళ మీరు డబ్బును పొదుపు చేయకపోతే మీ ఆస్తిని మీ బిడ్డలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దు. అలా కాదని ఇస్తే మీకు మందులు కొనడానికి కూడా డబ్బు లేక నడిరోడ్డుపైకి వచ్చేస్తారు. తిరిగి గొడవ పడేంత ఓపిక మీకు ఉండదు. కాబట్టి మీరు ఏమీ చెయ్యలేరు. భార్య మాట వినే కొడుక్కి, తాగుబోతు అయిన వాడికి మీ ఆస్తి వివరాలు కానీ, మీరు దాచుకున్న డబ్బు, నగల విషయాలు గానీ చెప్పవద్దు. ఎందుకంటే అత్యాశగలవాడు ముందుగానే తల్లిదండ్రులకు హాని కలిగిస్తాడు. ఆహారం ఎక్కువగా తినకండి. ఇప్పటివరకు మీరు ఎలా తిన్నా పర్వాలేదు, కానీ ఇప్పటి నుండి ఆహారాన్ని మీరు తగ్గించుకోవాలి. ఎక్కువగా తింటే కొంతమంది కోడళ్ళు తిండి వద్ద గొడవ పెట్టుకుంటారు. వృద్ధాప్యంలో తక్కువ ఆహారం తీసుకోవటం వల్ల ఎక్కువ రోజులు బ్రతకవచ్చు. అలాగే మీకు ఖర్చు కూడా తగ్గుతుంది. కొడుకులు, కూతుర్లు మిమ్మల్ని చూడరు అనే నమ్మకంతో ఉన్న వృద్ధులు వారి పేరు మీద ఇన్సూరెన్స్ తీసుకోవడం ముఖ్యం. ఇలా తీసుకోవడం వల్ల భార్య, భర్త వీడిలో ఎవరో ఒకరు చనిపోయినా మిగిలిన వారు కొన్ని రోజులు బ్రతకడానికి ఆ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన డబ్బు మీకు ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉన్నారు కదా అని కోడళ్లకు గాని, కొడుకుకు గాని పని చెప్పవద్దు. ఎందుకంటే మీరు సంపాదించేటప్పుడు మీ మాటకు ఉన్న విలువ మీరు సంపాదించినప్పుడు ఉండదు. ఇలా మీరు కనుక పదే పదే పనులు చెబితే మీతో చిరాకుగా మాట్లాడడం మొదలుపెడతారు. కొంతమంది వృద్ధులు కొడుకు, కూతురిపై అతి ప్రేమతో తమకు ఉన్న ఆస్తి మొత్తాన్ని ముందుగానే రాసిస్తారు. ఈ రోజుల్లో బిడ్డలకు ఆస్తి ముద్దు, తల్లిదండ్రులు కాదు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సేవ చేసే మహనీయులు ఈ కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పుకోవచ్చు. అందుకే ఈ రోజుల్లో మనకి వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. ఇంట్లో పిల్లలుంటే వారిని స్కూలుకి తీసుకువెళ్లడం లాంటి చిన్న చిన్న పనులు చేయండి. ఇది మీకు బయటకు వెళ్ళినట్లు కాకుండా ఆరోగ్యానికి కూడా వ్యాయామంలాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంట్లో సహాయం చేసినట్లుగా కూడా ఉంటుంది. దేవుణ్ణి పూజించండి.
ఈ వయసులో మీకు మనశ్శాంతి చాలా అవసరం. పిల్లల మీద అలిగి బంధువులింటికి వెళ్ళవద్దు. ఎందుకంటే అక్కడ మీకు గౌరవం దక్కకపోగా అవమానం జరుగుతుంది. కొంతమంది కోడలితో పరాచకాలాడుతూ ఉంటారు. ఇది మీ వయస్సుకు తగదు అని ఆలోచించండి. మీకు ఉన్న ఆస్తిలో సగం డబ్బును మీ వృద్ధాప్యంలో ఉపయోగించుకోండి. లేదంటే వృద్ధాప్యం అత్యంత నీచంగా, నరకంగా మారుతుంది. కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తిని సమానంగా పంచరు. ఇది బిడ్డల మధ్య గొడవలతో పాటు ప్రాణహాని వరకు వెళుతుంది. మేము చెప్పిన ఈ 11 విషయాలను కనుక మీరు పాటిస్తే మీ వృద్ధాప్య జీవితం చాలా హాయిగా, ప్రశాంతంగా జీవిస్తారు. చూశారు కదా ఈ వీడియోని? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.